సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ కామెంట్ చేసిండో అది కొంత చర్చనీయాంశంగా మారింది. సికింద్రాబాద్ను ముక్కలు చేస్తే నిన్ను ముక్కలు చేస్తానంటూ ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఏం మాట్లాడతారు దీన్ని? తలలేని తలసాని యాదవ్కి ఇంతకుముందు ఎన్నోసార్లు వార్నింగ్లు ఇచ్చినాం. ఫస్ట్ నీ గతేందో నువ్వు చూసుకోకుండా ఈరోజు డీలిమిటేషన్ అని దేశం మొత్తం డీలిమిటేషన్ని కోరుకుంటోంది. ఈరోజు రేపు 33% మహిళలకు రిజర్వేషన్ వచ్చినా, దేశంలో పార్లమెంటు సభ్యత్వాలు పెరిగినా డీలిమిటేషన్ అవుతుంది కదా. దేశాన్ని అయితే పెద్దగా చేయలేరు, స్థలాన్ని పొడిగించలేరు, భూమిని పెద్దగా చేయలేరు. కానీ డీలిమిటేషన్ అంటే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరుగుతుంది. మరి ఆ డీలిమిటేషన్ అసెంబ్లీకి అట్లనే పార్లమెంట్కి యాక్సెప్ట్ చేసినప్పుడు ఇప్పుడు కార్పొరేషన్కి ఎందుకు యాక్సెప్ట్ చేయడు? నీ అబ్బ జాగిరా అంటుండు. పో నీ అబ్బ జాగిరా, లేకపోతే నువ్వేం నుంచి అన్న కొనుక్కొచ్చుకున్నావా సికింద్రాబాద్ని? 3 ముక్కలు కాదు, అసలు నువ్వు రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చే ప్రయత్నం తర్వాత చేద్దువు. కానీ నీ కాన్స్టిట్యున్సీ నుంచి బయటికి వెళ్ళే ముందు మా కాంగ్రెస్ నాయకులతోని, మా కాంగ్రెస్ కార్యకర్తలతోని నువ్వు ఎదురుబడి దమ్ముంటే మాట్లాడు. నీ పార్టీ మీటింగ్లను ఎక్కడో వేదిక దొరికింది, మైక్ వచ్చింది కదా అని చెప్పేసి నువ్వు మాట్లాడడం వేరే. బయటికి తిరుగు, మీ నియోజకవర్గంలో బయటికి తిరుగు. ఇప్పుడు నిన్నని ఈరోజు బాగుపడ్డా అనుకుంటున్నావు, ఎవరేమన్నా నిన్న నుంచి అంటున్నావు. కానీ బయటికి వచ్చిన తర్వాత మెసేజ్, నువ్వు మాట్లాడిన మెసేజ్ బయటికి వచ్చిన తర్వాత ఎవ్వడు కూడా వదలడు. తలసాని శ్రీనివాస్ ఆల్రెడీ చేసిన మేకల చూసినాం మనము, ఆయన చేసినటువంటి వ్యవహారం అంతా చూసినాము. తన కింద బాగా ఎసరు పెట్టుకొని మందిని అడ్డగోలుగా మాట్లాడే తలసాని శ్రీనివాస్ యాదవ్కు నేను చెప్తున్నా, డీలిమిటేషన్ 300 సీట్లతో పెరిగింది. ఎవ్వరు లేని నొప్పి నీకెందుకు వచ్చింది నేను అని అడుగుతున్నా. నేను కానీ అందరం కలిసి మెలిసి ఉన్నటువంటి సికింద్రాబాద్ ముక్కలు చేస్తా అంటే చెప్తున్నా. ముక్కలు ఏముంటది దానికి? ముక్కలు ఏముంటది? రేపు డీలిమిటేషన్ అవుతుంది, నీ కాన్స్టిట్యున్సీలో భాగం వేరే అయిపోతుంది. అప్పుడు మోదీకి ముక్కలు చేస్తావా చెప్పు నాకు? డీలిమిటేషన్ అయితే రేపు పొద్దున కాన్స్టిట్యున్సీలు పెరుగుతాయి, అప్పుడు మోదీని ముక్కలు చేస్తావా? దమ్ముద్దా నీకు అని చూడు. అలుకుంటారా నీకు? రేపు డీలిమిటేషన్ ఇదే మాట మీద కట్టుబడి ఉండు. రేపు డీలిమిటేషన్ శాసనసభకు అసెంబ్లీ స్థానాలు పెరిగేటప్పుడు నా శాసనసభలో మీరు డీలిమిటేషన్ జోలికి వస్తే ముక్కలు చేస్తే గిట మిమ్మల్ని కూడా ముక్కలు చేస్తాను ఒక్కసారి అని చూడు బిడ్డ. మా ముఖ్యమంత్రిని అని బయటపడినా అనుకుంటున్నావు, ఆయన మోదీ ఢిల్లీలో ఉంటాడు, కానీ ఇక్కడ తెలంగాణలో మేమున్నాము. ఈరోజు 300 కార్పొరేషన్లను చేస్తూ ఉంటే పెద్దగా అవుతుంది, అభివృద్ధి అవుతుంది అని అందరూ ఆలోచనలో ఉన్నారు. అందరు ఆలోచనలు ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నది, ఇప్పుడు షేర్లింగంపల్లి ఉన్నది, కూకట్పల్లి ఉన్నది, సనత్ నగర్ ఉన్నది, అన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కదా. అన్ని కాన్స్టిట్యున్సీల జనాభా ప్రాతిపదికన డివైడ్ చేస్తున్నారు. మరి వాళ్ళకి లేని నొప్పి నీ ఒక్కనికి ఎందుకు వచ్చింది? నీకు దమ్ముంటే మొన్న జిహెచ్ఎంసీలో సమావేశం పెట్టరు కదా దీనికి, దాంట్లో చర్చలు చేయనుంటే ముక్కలు చేస్తా అని నువ్వు మాట్లాడింటే ఆడ ఉన్న మా కార్పొరేటర్లే నీకు ముక్కలు చేసి బయటికి పంపిస్తుంది. ఫస్ట్ ఈ మాట గిట ఆడే అనింటే అప్పుడేం బీకినావు? అప్పుడు శాతగానే ఉంటాడు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే నీ ప్రజల ముంగల, నీ నియోజకవర్గం, నీ కార్యకర్తల ముంగల అట్లా మాడితే గొప్ప అనుకున్నావేమో. కానీ బిడ్డ అందరు చూస్తారు, నువ్వు పెట్టిన వీడియో, నువ్వు మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది కదా, దాన్ని అందరు చూసుకుంటూ ఊక్కుంటారా? నీ కార్యకర్తలు అంటే ఎవరో పోనీ పాపమని ఊక్కుంటారు. బయటకు వచ్చినాక కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా మాలాంటి వాళ్ళు, కాంగ్రెస్ కట్టర్ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు, నువ్వు ఇట్లాంటివి ముఖ్యమంత్రికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితేవంటే ఎవడు ఊరుకోడు. ఫస్ట్ నీ నియోజకవర్గం నుంచి ఇప్పుడు బయటికి వెళ్ళి మేము వస్తాం రా, నీ సనత్ నగర్ నియోజకవర్గం మా కార్యకర్తలు, మా నాయకులు బోల్డ్ అంత మంది ఉన్నారు, చెప్పిడమంటావా చెప్పు నువ్వు. మా కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఉన్నారు, లేకపోతే అక్కడ కార్యకర్తలు ఉన్నారు, అందరు చెప్పిడమంటావా చెప్పు. నీకే 3 ముక్కలు కాదు 30 ముక్కలు చేస్తారు, అంతే కదా. డెఫినెట్గా ముఖ్యమంత్రికి అన్నాక ప్రతిసారి ఒకడేమో రాహుల్ గాంధీని తిడతాడు, పనికి మాలిన నీ నాయకుడు ఉరేయాలే అంటాడు రాహుల్ గాంధీని. ఇంకోటి ఏదో బూత్ మాట అన్నాడు రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని, ఇద్దరిని అన్నాడు. వానికి ఆ పని పాట లేదు, మతి స్థిమితం తప్పిపోయింది దానికి కేటీఆర్ గానికి. వాడేం మాట్లాడితే వాడిని అడుగు జాడలల్లో మీరు నడుస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నా, ఇట్లాంటి అడుగు జాడలల్లా చెడు జాడలల్లా జరిగే కన్నా మంచి జాడలు వెతుక్కోండి. మంచి జాడలు ఇడిచిపెట్టేసి చెడు జాడలు మీరంటే మేమంటేనేమో బాయ్కట్ చేస్తారు. అసెంబ్లీకి వెళ్ళి బాయ్కట్ చేసారు. వానికంటే ఇంత పొడుగా దూలంలాగా పెరిగిండు హరీష్ రావుకు, సిగ్గుశరం లేదు, పని లేదు, దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇయ్యే జాలక బయటికి వెళ్ళిపోయాడు. మీకేం మాయ రోగం వచ్చింది? ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష హోదా నిలబెట్టుకోకుండా అసెంబ్లీ నుంచి బాయ్కట్ చేశాడు. మరి ఏం మాయ రోగం వచ్చింది? ఇదే మాట నువ్వు అసెంబ్లీలో మాట్లాడినుంటి, తల 3 ముక్కలు చేస్తా, రేవంత్ రెడ్డిని 3 ముక్కలు చేస్తా అని నువ్వు దమ్ముంటే నువ్వు అలా మాట్లాడినుంటి కదా. ఎందుకు అడకెళ్ళి బాయ్కట్ చేసినావు? శాసనసభలో మాట్లాడి చేతగాలు, మొన్న జిహెచ్ఎంసీ సమావేశాల విస్తృత సమావేశాల్లో మాట్లాడి చేతగాలు. అంతా అయిపోయినాక డీలిమిటేషనే అయిపోయింది. అయిపోయినాక ఇప్పుడు ముక్కలు చేస్తా అంటే మెప్పు పొందడానికి నీ నియోజకవర్గం ప్రజల
తోని ఎట్లన్నా మళ్ళీ నెక్స్ట్ ఇక గతి లేకుండా పోతాడు. కాబట్టి ఇప్పటి నుంచి ఏదో ఒకటి 2 మాటలు మాట్లాడితే మీడియా ముంగలు నిలబడతా అని అనుకుంటుండేమో. తలసాని శ్రీనివాస్కి వార్నింగ్ ఇస్తున్నాము. నువ్వు మాట్లాడినవని నీ పైనున్నోడు మాట్లాడినాడు అని ఇంకా పైనున్నోడు, లేదా వాడు మాట్లాడితే వాళ్ళది అది తొక్కి ఇది తొక్కి వచ్చి మీరు మాట్లాడతా అని అంటే ఇక్కడ కుదరదు. నీకే మాటలు వస్తాయి అనుకోకు. నీకన్నా ఎక్కువగా మేము మాట్లాడగలుగుతాము, నీకన్నా ఎక్కువగా ఆన్సర్ చెప్పగలుగుతాం. కానీ మా విజ్ఞత అడ్డం వస్తున్నది కాబట్టి ఇప్పటిదాకా ఇంకా బతికి బట్ట కట్టినవు. ఈ రౌడీయిజం నీ ఇంటికాడ చూపించుకో, ఈ పెత్తనం నీ ఇంటికాడ చూపించుకో. ఈ రౌడీయిజాలు ముఖ్యమంత్రి మీదకి, పార్టీ నాయకుల మీదకి, లేకపోతే ఇష్టం వచ్చినట్ల నియోజకవర్గం అభివృద్ధి కాకుండా ఆటంకం చేద్దామనే వ్యూహాలు ఏవైతే నువ్వు పన్నుతున్నావో, ఎందుకంటే నీది గవర్నమెంట్ లేదు, నువ్వు ప్రజలకు సమాధానం చెప్పలేవు, నీ నియోజకవర్గానికి ఏం కావాలో కూడా అసెంబ్లీలో అడిగి సావనికి చేత కాలేదు నీకు. కాబట్టి నీకు చేత కాలేదు, ప్రజలు అడుగుతారు కాబట్టి ఏదో ఒకటి ముంగలేసుకున్నావు. మొన్న అసెంబ్లీలో ఉండి నీ నియోజకవర్గానికి ఏం చేసినవరా బడవా, ఏమడుగునవరా బడవా అని వాళ్ళు అడుగుతారని అంతకుముందే ఈ 2 మాటలు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. ఈ మాటలు మాట్లాడితే 4 మాటలు వైరల్ అవుతాయి, ఒక 6 మంది నిన్ను తిడతారు. కాబట్టి ఇట్లాంటి వేషాలు వేసి దాన్ని కవర్ చేసుకుందామనే ప్రయత్నం చేస్తున్నావు. కానీ సనత్ నగర్ ప్రజలు చూస్తున్నారు నేను. ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట అన్నారు మీరు, గొర్రెల స్కామ్ ఇవన్నీ కూడా మరి బయటకు వస్తాయని అంటున్నారు. ఇంకెప్పుడు వస్తాయి బయటకు? 2.5 ఏళ్ళు అవుతుంది. వస్తాయి ఇక దగ్గరకు వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. వినాశకాలే విపరీత బుద్ధి అని కాలం చెల్లినప్పుడు అన్ని బయటకు వస్తాయి. చేయడం ఈజీ, కానీ దాన్ని పూర్తిగా ఏమంటారు ప్రక్షాళన చేయడం చాలా కష్టమైన పని కదా. సో చెయ్యాలి. ఒక్క స్కామ్ తీయాలంటే దాని వెనకాల 100 స్కాములు వెళ్తున్నాయి వాళ్ళు ఒక్కొక్కరు. అన్నీ తీయాలి, పూర్తి ఆధారాలతో తీసి ఏదో ఉట్టిగా నామమాత్రంగా తీసినామని జైలుకు పంపిస్తే తెల్లారి వాడు బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చి మళ్ళీ కవిత ఎట్లా ఈరోజు నేనే ఒక శక్తినై బయటకు వస్తాను, వీళ్ళందరూ శక్తులు అంటారు. మళ్ళీ మేమందరం కూడా శక్తులు అంటారు. ఇంతమంది శక్తితో తెలంగాణ ప్రజలు తట్టుకోవడం కష్టము. పోతే ఇక బొక్కలకు పోయినంటే బయటికి రాకుండా చూడాలి. తీహార్ జైలు పోయి కూడా బయటకు వచ్చి ఈరోజు ఆమె నా శక్తి అంటుంది. మళ్ళీ వీళ్ళు ఈడ చెంచలు కూడా జైలుకు పోయి నా శక్తి అనరంటే కష్టం కదా మళ్ళా. అందుకని ఈ శక్తి లేకుండా చేయాలి. చేసిన తప్పిదాలకు పనిష్మెంట్ పూర్తి స్థాయిలో దొరుకుతుంది. అది ఎప్పుడు పెరుగుట విరుగుట కొరకే అని సర్వనాశనం చేసిన తెలంగాణని నాశనం అయిపోయే రోజులు మాత్రం పక్కా దగ్గరకు వస్తాయి. సంక్రాంతి పండుగ వాతావరణం ఇటు తెలంగాణ అటు ఏపీ 2 కూడా కనబడుతున్నది. సో సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రభాస్ మీద ఒకలాగా, చిరంజీవి మీద ఇంకోలాగా కాంగ్రెస్ ప్రభుత్వం రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నట్టు హరీష్ రావు చేస్తా ఉన్నాడు కామెంట్. కొంత ప్రభాస్ ఆ రోజేమో అల్లు అర్జున్కి ఆ ఇష్యూ లోపల, అప్పుడు తొక్కిసలాటలో జరిగిన ఇష్యూ లోపల ఆయనని తిడితే ఒక సెలబ్రిటీని తిడతారా అని, ఇప్పుడేమో అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తున్నారు అంటే 2 వైఖరిలు ఎక్కడ ద్వంద్వ. అల్లు అర్జున్ పేరు మర్చిపోయిన ముఖ్యమంత్రి, అందుకే రివెంజ్ తీసుకున్నారు. ప్రభాస్ వాళ్ళ మమ్మీ అప్పుడు ఏదో కేటీఆర్ అంటే ప్రతిసారి రివెంజ్ ల వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు పెట్టుకునే పోస్టర్లు, టిఆర్ఎస్ మీడియా ప్రమోషన్ చేసేటటువంటివి మా దగ్గర అడగొద్దు. పెంచోదని ముఖ్యమంత్రి చెప్పినప్పుడు అదేమన్నాడు, ఎవరైతే రేట్లు పెంచుకున్నా వాళ్ళ వ్యవస్థకి అంటే వాళ్ళ పనిచేసేటటువంటి వ్యవస్థకి సహాయం చేస్తారో దానికి మాత్రమే నేను ఇస్తా, లేకపోతే అదర్వైజ్ ఇయ్యను అని క్లియర్ కట్ గా చెప్పిర్రు. అది తెలియకుండా ఏది పడితే అది ప్రభాస్ వాళ్ళ మదరా పెద్దమ్మన ఆమె పోయి మాట్లాడేసి వచ్చిందనో, లేకపోతే అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గారి మాట బలకలేదు అని. ఆ రోజు మాట బలకపోతే ఈ రోజు రేట్లు ఎందుకు పెంచుతాడు? ఒకటే రివెంజ్ ఉంటది కదా, ఉంటే ఎప్పటికీ అదే ఒకటే బాధ ఉంటది కదా. ఏమైనా ఒక రోజు తగ్గి ఒక రోజు పెరుగుతుందా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.